అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఓజీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 తారీఖున థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టయితే మనకైతే టాక్ అయితే వినిపిస్తుంది. ఆ వచ్చింది. టాక్ అయితే వస్తుంది. ఎలా ఉండొచ్చు ఒకేలా ఓజీ మూవీ? అంటే మూవీ ఎలా ఉండొచ్చు అనే క్వశ్చన్ అడగకూడదు బ్రో. ఎలాగున్నా సరే ఫ్యాన్స్ రచ్చరంబోలా చేస్తారు. ఎందుకంటే పవర్ స్టార్ నుంచి మూవీ వచ్చి దాదాపు ఒక 2 years అయిపోతుంది. 3 ప్రాజెక్ట్స్ అయితే దారిలో ఉన్నాయి, కానీ అది కొలికి ఇంకా రాలేదు. ఏ సినిమా కూడా 3 సినిమాల్లో కూడా సగం సగంలోనే ఉన్నాయి తప్ప పూర్తిగా రాలేదు. సినిమా కూడా రావట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో కూడా బాగా బిజీగా ఉంటున్నారు కాబట్టి షూటింగ్ అప్పుడప్పుడు వీలైనప్పుడు చేస్తున్నారు. సో నువ్వు అన్నట్టుగా సెప్టెంబర్ 5 రిలీజ్ అయితే ఫ్యాన్స్ తో పాటు మేము కూడా హ్యాపీ. కానీ ఈ సినిమాకి సంబంధించి తమన్ గారు కూడా రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే చెప్పారండి. ఒక మీడియా ముందు ఆ రీల్ బాగా వైరల్ అయితే అయింది. తెలుగు అలాగే తమిళ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఓజీ తర్వాత ఎలా ఉంటుంది అంటే మన తెలుగు బీజిఎం అన్నది వరల్డ్ అంతా కూడా వినిపిస్తుందని కూడా మరి మాట్లాడుతున్నారు. ఓకే. సో తమన్ గురించి మనకు తెలిసిందే. అంటే ఈ మధ్యన ఏదో మనం ట్రోల్ చేస్తున్నాం కానీ కాపీ కొడుతున్నాడని. మీరు ఒక 12-13 సంవత్సరాల ముందుకు వెళ్తే ఒక దూకుడు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, నాయక్, ఈ మూవీస్ బీజిఎంస్ ఎలా ఉంటాయి? మామూలుగా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజిఎం తో నిరూపించాడు కదా మొన్న, సౌండ్ బాక్స్ లో వెళ్ళిపోతున్నాయి ఏకంగా డాకు మహారాజ్ తో. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఓకే, మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అంటే ఆయన రోజు రోజుకు పోస్ట్ పోన్ అవుతుంది ఈ సినిమా ఓజీ విషయానికి వస్తాయి. అసలు సంక్రాంతికి రావాల్సింది శివరాత్రికి అన్నారు. శివరాత్రి నుంచి మళ్ళీ సెప్టెంబర్ అన్నారు, మే ఇంకా మధ్యలో. మరి ఈ గ్యాప్స్ అన్నట్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది ఓజీ మూవీకి? ఆయన చాలా కార్యక్రమాల్లో కూడా చెప్పారు, మీరు ఓజీ అరవద్దు, ప్రజెంట్ నడుస్తుంది కదా అని. అంటే ఆయన రాజకీయాలు బాగా బిజీగా ఉన్నారు బ్రదర్. ఇంకోటి ఏంటంటే సినిమాలు చేసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 సినిమాల తర్వాత ఇంకే సినిమా కూడా చేసే అవకాశం లేదు అనుకుంటున్నాను. సో హామీ అంటారా, హామీ అయితే ఒకటే, ఈ రిలీజ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలో ఏదైనా రిలీజ్ చేస్తే కాస్త ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఉంటారు. మీ అభిప్రాయంగా ఏ సినిమా అనుకోవచ్చు రీ రిలీజ్? ఏ సినిమా అంటే పంజా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పంజా ఫ్లాప్ ఫ్లాప్ బ్రో, కాలేజీ ఫ్లాప్ బ్రో, దరువు ఫ్లాప్ బ్రో. ఇంకోటి ఏంటంటే సినిమా చాలా సినిమాలు ఫ్లాప్ అయిన మూవీస్ కి చాలా ఆరెంజ్ ఫ్లాప్ బ్రో. మరి వేయలేదా, రిలీజ్ చేయలేదా? సో పంజా వేస్తే మంచి కిక్ వస్తుంది అనుకో. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది అలాగే అరహర వీరమల్లు కూడా రేపు మే 7వ తారీఖున రిలీజ్ అంటున్నారు. ఒకవేళ నిజంగా అది నిజమయ్యే అవకాశం ఉందా? నమ్మకాలు అస్సలు నమ్మకం చెప్పలేను నేనైతే. ఇప్పుడు అరహర వీరమల్లు నుంచి కూడా ఒక పాట అయితే వచ్చింది, మన పవన్ కళ్యాణ్ గారే పాడారు. ఆ పాట మంచి ట్రెండింగ్ గా కూడా అయితే వచ్చింది. మరి అది ఎలా ఉండొచ్చు? నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేయొచ్చు? మొత్తం 5 లాంగ్వేజెస్ లో ఆయనే పాడాడు కదా ఓన్గా. సో సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. మన తెలుగు సాంగ్ అంటే తమిళ సాంగ్ ఇంకా బాగుంది. ఓకే, ఆయన ఇంకా బాగా పాడాడు. పుష్ప సినిమా సుమారుగా ఇప్పుడు వచ్చి 2,000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. మరి ఓజీ కానీ లేకపోతే ఈ హరహర వీరమల్లు కానీ ఇవి ఏదైనా సరే దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందన్న చూడాలి బ్రో. అది నేను డ్యామ్ షూర్ ఇది చేస్తాను నేను చెప్పలేను, బట్ చెప్పొచ్చు. అంటే ఓజీ ఏమన్నా కొట్టుద్దేమో నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.